ప్రకాశం జిల్లా గిద్దెలూరు మండలం కొండపేటలో గత ప్రభుత్వం పేదలకు జగనన్న ఇల్లు మంజూరు చేసింది. ఇళ్లలో కనీస మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీకి రోడ్డు సౌకర్యం, వీధి దీపాలు లేక సమస్యలు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మాది కొండపేట జగనన్న కాలనీ అయ్యా మాది. ఇక్కడ రోడ్లు బాగలేవు, లైట్లు లేవు, రేతులైతే పాములు తేళ్ళు అన్నీ వస్తున్నాయి. అన్ని రోడ్డు అంతా కంప బుడకపోయింది. ఎవరిని అడిగినా సమాధానం మాకు చెప్పడం లేదు. వేస్తామంటున్నారు, ఎవరు వేయడం లేదు లైట్లు. గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తామన్నారు, ఆ ప్రభుత్వమే రోడ్లు వేయలేదు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాము, వేస్తామంటున్నారు, కానీ ఎవరు కూడా దానికి రెస్పాన్స్ చేయడం లేదు. మాకు ఏం చేయాలన్నా మాకు అర్థం కాదు. ఇళ్ళలోకి పోవాలంటే భయం అవుతుంది మాకు. ఇంట్లోకి పోవాలన్నా కానీ చీకటిగా ఉంది, లైట్లు లేవు, ఏం కనపడడం లేదు. దొంగల పొడ ఎక్కువైపోయింది మాకు ఇక్కడ. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దొంగలు ఎవరైనా కూడా మాకు అర్థం కావడం లేదు. లైట్లు వెలగడం లేదు, మరీ చీకటిగా ఉంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కమిషనర్ గారికి చెప్పాము, మేము టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేశాము, చెప్తా ఉన్నారు, కానీ ఏది సమాధానం మాకు రావడం లేదు. ఈ రోడ్డు లైట్లు వేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము.